ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మోక్ష పంచమితో నేను ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ని కలిసి మనకు పుట్టబోయే బిడ్డ విషయం కనుక్కొని రావాలి. అందుకు 1-2 రోజులు టైం పట్టచ్చు. నేను ఇంటికి రాలేదని నువ్వు దిగులు పడద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండు, భయపడొద్దని చెప్పి మోక్ష బయటికి వెళ్తాడు. ఇక దిగులుగా కూర్చుని ఉన్న పంచమి దగ్గరికి వైదేహి భోజనం తీసుకుని వస్తుంది. వైదేహి పంచమికి అన్నం తినిపించబోతుంటే పంచమి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక అది గమనించిన వైదేహి, నన్ను కూడా మీ అమ్మలాగా భావించుకో పంచమి, నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను, ఇంకెప్పుడు నేను ఏడిపించను, మీ ధైర్యం మీ ప్రేమే మీ బిడ్డను కాపాడుతుంది, మీరు కోరుకున్నట్లుగానే మీకు బిడ్డ పుడుతుంది, నీకు బిడ్డకు ఎలాంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను అని వైదేహి పంచమితో చెప్తూ ఉంటే తన మాటలకు సంతోషపడిపోయిన పంచమి, చాలా సంతోషం అత్తయ్య, ఈ జీవితానికి ఈ సంతోషం చాలు, మా అమ్మను కూడా మీరు మరిపిస్తూ ఉన్నారు, నా బిడ్డ మీద ఇప్పుడు నాకు ఎలాంటి బెంగ లేదు, భయం లేదు అని తను చెప్తూ ఉంటుంది. నా కొడుకు సైంటిస్ట్ పంచమి, నీ బిడ్డకి తను ఎలాంటి లోపం రానీడు, నీకు బంగారం లాంటి బిడ్డ పుడుతుంది, అందమైన బిడ్డ పుడుతుంది, ఏమీ భయపడకు అని చెప్పి తనకు అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఇక మీరు ఏమైనా అనుకోండి పంచమి, బిడ్డ పుట్టిన తర్వాత అన్నీ నేనే చూసుకుంటాను, తనని నేను వదిలిపెట్టను, పేరు పెట్టడం దగ్గర నుంచి ప్రతిదీ నేనే చూసుకుంటానని వైదేహి పంచమితో చెప్తూ ఉంటుంది. ఇదంతా మోక్ష వాళ్ళమ్మ పంచమితో అన్నట్లుగా ఊహించుకుంటూ ఉంటాడు మోక్ష. ఇక డాక్టర్ వచ్చి హలో మోక్ష ఎలా ఉన్నారు అని అనే వరకు తను ఈ లోకంలోకి రాడు. ఇక ఇదంతా కాలాన్ని తెలిసిన తర్వాత ఇలా జరిగితే ఎంత బాగుంటుంది అని మోక్ష అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ డాక్టర్ని కలిసిన మోక్షకి తను చెప్తూ ఉంటుంది, మీరు పంపించిన రిపోర్ట్స్ అన్నీ నేను చూశాను, మీ డాక్టర్ చెప్పింది కరెక్టే, తనకి ఈ పరిస్థితిలో అబార్షన్ చేయించడమే కరెక్టు, తను కరెక్ట్గానే చెప్పింది అని తను చెప్తూ ఉంటుంది. ఇక మోక్ష అంటూ ఉంటాడు, తనకి మళ్ళీ తల్లి అయ్యే అవకాశం లేదు డాక్టర్, ఆ బిడ్డని మేము ఖచ్చితంగా ఉంచుకోవాలనుకుంటున్నాం, ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని తను అడుగుతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ డాక్టర్ అయినా ఇలాంటి సలహానే ఇస్తాడు మోక్ష, కాకపోతే మనకు ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఈలోగా ఏదైనా అద్భుతం జరిగి ఆ పిండం నార్మల్ స్థితిలోకి వస్తే తప్ప మనం ఏమీ చేయలేం, అలాంటిది జరగాలని మనం అనుకుందాం, మీ అదృష్టం బాగుంటే అలాగే జరుగుతుంది, నా సీనియర్స్తో కలిసి నేను ఈ విషయం గురించి డిస్కస్ చేసి తర్వాత మీతో మళ్ళీ మాట్లాడతానని డాక్టర్ తనకు చెప్తూ ఉంటుంది. వైదేహి, బామ్మ, రఘురావు ముగ్గురు సిద్ధాంతి గారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన చిత్ర జ్వాలతో వైదేహి అంటూ ఉంటుంది, చిత్ర నువ్వు వెళ్ళి దేవుడి దగ్గర దీపం పెట్టేసిరా, జ్వాల నువ్వు వెళ్ళి సిద్ధాంతి గారి కోసం పాలు పండ్లు సిద్ధం చేసి తీసుకురా అని తనకు చెప్తూ ఉంటుంది. ఇక బామ్మ అంటూ ఉంటుంది, వైదేహి ఆ సిద్ధాంతి గారిని పిలిపించడం అవసరమా అని అంటూ ఉన్న బామ్మతో, మీరే చూస్తున్నారు కదా అత్తయ్య ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఊపిరి కూడా తీసుకోలేకుండా వస్తున్నాయి, సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి అత్తయ్య, ఇలాంటి పరిస్థితులు నాకేం చేయాలో అర్థం కాలేదు, సిద్ధాంతి గారిని పిలిపిస్తేనైనా మనకు ఏదైనా పరిష్కారం చెప్తారేమో అని నాకు అనిపించింది అని వైదేహి చెప్తూ ఉంటుంది. ఇక జ్వాల అంటూ ఉంటుంది, ఆ రోజు మన కులగురువు చెప్పినట్టుగా మనం నడుచుకొని ఉంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదత్తయ్య, పంచమి ఏమో ఎవరు ఎట్టపోతే నాకేంటి, నాకు బిడ్డ పుడితే చాలు అని తను అనుకుంటూ ఉంది అని అంటూ ఉంటుంది. ఇక చిత్ర కూడా అంటుంది, మనం గట్టిగా ఏదైనా అడిగితే మోక్ష కొట్టడానికి వస్తున్నాడు అత్తయ్య, ఇక మేం మాత్రం ఏం మాట్లాడతాము, ఏం చెప్తాము, నోరు మూసుకొని ఉండడం తప్ప, ఈసారైనా ఈ సిద్ధాంతి గారు చెప్పింది మనం పాటిద్దాం అత్తయ్య, లేకపోతే ఇలాంటి ఘోరాలు ఎన్ని చూడాల్సి వస్తుందో, ఇలాంటి అరిష్టాలు ఇంకెన్ని వస్తాయో అని చిత్ర అంటూ ఉంటుంది. ఇక వరుణ్ భార్గవులు కూడా అంటూ ఉంటారు, అమ్మ మోక్ష లేని టైంలో ఈ సిద్ధాంతి గారిని పిలిపిస్తున్నావు, తను ఏదైనా చెప్తే మోక్ష వింటాడనే నమ్మకం మాకైతే లేదమ్మా అని వాళ్ళిద్దరూ అంటూ ఉంటారు. వైదేహి పంచమితో చెప్తూ ఉంటుంది, ఈ సిద్ధాంతి గారు ఏం చెప్తారో నువ్వు జాగ్రత్తగా విను పంచమి, సోదావిడ మాటల్ని గురువుగారు చెప్పిన మాటల్ని నువ్వు మోక్ష అస్సలు లెక్క చేయలేదు, ఈసారైనా ఈ సిద్ధాంతి గారిని చెప్పింది విని మోక్షకి చెప్పు, తను ఏం చెప్తాడో ఆ మాటలు చెప్పి తను ఏదైతే పరిష్కారం సూచిస్తారో అలాగే నువ్వు మోక్ష చెయ్యాలి అని పంచమితో చెప్తూ ఉంటుంది వైదేహి. ఇక పంచమి అంటూ ఉంటుంది, అత్తయ్య గారు నేను నమ్మినా నమ్మకపోయినా నా మీదైతే నాకు అధికారం లేదు, నేనిప్పుడు మోక్షబాబు భార్యని, నా భర్త చెప్పిందే నాకు వేదం, ఆయన ఏది చెప్తే నేను అలాగే నడుచుకుంటాను అని పంచమి అంటూ ఉంటే ఇక బామ్మకి చాలా సంతోషం వేస్తుంది. భార్య అంటే ఇలాగే ఉండాలి పంచమి, భర్త అడుగుజాడల్లోనే నడవాలి, కొంతమంది ఉంటారు భర్తల్ని కొంగుకు కట్టేసుకొని వాళ్ళని ఆడిస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు అసలు భార్యలు అనిపించుకోరు అని బామ్మ అంటూ ఉంటుంది.
ఇక అప్పుడే వాళ్ళింటికి సిద్ధాంతి గారు రాగానే వైదేహి రఘురాం ఇద్దరు ఎదురెళ్ళి ఆయన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఇక సిద్ధాంతి గారు ఇంట్లో కాలు పెట్టబోతుంటే ఆయనకి గరుడ పక్షి అరుపులు వినిపించినట్లుగా శబ్దం వస్తూ ఉంటుంది. ఇక ఆయన కళ్ళు మూసుకొని తన మనోనేత్రంతో చూడగానే పంచమి మనిషి రూపం నుంచి పాముగా మారుతున్న సంగతి, ఇక గరుడు పక్షి రూపంలో జ్వాలా గర్భంలోకి పణీంద్ర ప్రవేశించిన విషయము ఆ సిద్ధాంతి మనోనేత్రంతో చూసి తెలుసుకుంటాడు. ఇక ఆయన లోపలికి రాకుండానే పంచమి జ్వాలని చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ గర్భవతులనే విషయాన్ని ఆయన గ్రహిస్తారు. ఒకరి గర్భంలో పాము ఉన్నట్లుగా మరొకరి గర్భంలో గరుడ ఉన్నట్లుగా సిద్ధాంతి గుర్తిస్తారు. ఇక లోపలికి వచ్చి పూజలో కూర్చోగానే రఘురాం వైదేహిలు తనతో చెప్తూ ఉంటారు, ఈ మధ్య మా ఇంట్లో చాలా ప్రమాద సంఘటనలు జరుగుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న మా ఇంట్లో గొడవలు కలతలు జరుగుతున్నాయి. మాకు భయంగా ఉంది. మీరేదైనా పరిష్కారం చెప్పండి అని సిద్ధాంతిని అడుగుతూ ఉంటారు. ఇక ఆయన చెప్తూ ఉంటారు, పరస్పర విరుద్ధ జాతుల అంశాల ప్రతీకార జ్వాలలే మీ కుటుంబంలోని సంఘర్షణలకి కారణమవుతున్నాయి. వంశపారంపర్య దోష ఫలితాలు తరాలు మారిన ఆ వంశస్థుల తలరాతల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మీ ఇంట్లో జరిగే ఈ ఆకృత్యాలకు కాలదోషాలు కారణం కానే కాదు. కారణం లేని జననం అంటూ ఉండదు. మంచి చెడుల మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మీ ఇంట్లో ఇద్దరు తల్లులు కాబోతున్నారు అని సిద్ధాంతి చెప్తూ ఉంటే ఇక వైదేహి అంటూ ఉంటుంది, లేదు స్వామి, అదిగో ఆ అమ్మాయి పంచమి, తనే గర్భవతి అని చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధాంతి గారు జ్వాలని చూపించి ఆవిడ కూడా తల్లి కాబోతుంది అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటతో జ్వాల కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది. సిద్ధాంతి చెప్తూ ఉంటాడు, ఇద్దరు గర్భవతులు ఒకే ఇంట్లో ఒకే దగ్గర ఉంటే పుట్టబోయే బిడ్డల మధ్య పూర్వతరాల వైఫల్యాలు ఏమైనా ఉంటే అవి బయటపడి ఇలాంటి అలజడి కలిగిస్తూ ఉంటాయి. జీవన మరణాలను శాసించే శక్తి జీవులకు ఉండదు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా జీవించే యోగం ఉన్న జీవి పుట్టక తప్పదు అని తను చెప్తూ ఉంటాడు. ఇక ఇలాంటి అనర్థాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి స్వామి, ఏదైనా పరిష్కారం చెప్పండి, ఏదైనా హోమం చేయమంటారా అని బామ్మ అంటూ ఉంటుంది. ఇక మీరు చేయవలసింది ఏమీ లేదమ్మా, ఈ గర్భవతులుగా ఉన్న వీళ్ళిద్దరినీ వేరువేరుగా ఉంచండి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోనంత దూరం ఉంటే మరీ మంచిది. ఇక మీరు చేయగలిగింది ఇదొక్కటే. ఇలా చేస్తే ఈ ఇంట్లో జరిగే దుర్ఘటనలు ఆగిపోతాయి, ఇలాంటి అరిష్టాలు కూడా ఆగిపోతాయని స్వామీజీ చెప్తూ ఉంటాడు. కరాళి తన ఆధీనంలో ఉన్న గరుడని పిలిచి జ్వాలలోకి వెళ్ళి పంచమి మీద దాడి చేయమని పంపిస్తుంది. ఇక కరాళి పంపించిన గరుడ శక్తి జ్వాలలోకి ప్రవేశించి పంచమి మీద దాడి చేయడానికి వెళుతుంది. ఇక పంచమి పరిగెత్తుకుంటూ తన నుంచి తప్పించుకుంటూ ఒక అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. ఇక తనకి నాగేశ్వరి ఎదురు పడుతుంది. తనని చూసిన పంచమి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని నాగేశ్వరిని అడుగుతూ ఉంటుంది. నిన్ను నీ కడుపులో బిడ్డని కంటికి రెప్పలా కాపాడమని నాగదేవత నన్ను ఆదేశించిందని తను చెప్తూ ఉంటుంది. ఇక అర్థం కాని పంచమి, నాగలోకానికి నాకు రుణం తీరిపోయింది కదా, ఇంకా నువ్వు నాకు నా బిడ్డకి ఎందుకు రక్షణగా ఉన్నావు, నిజం చెప్పు అని తనను అడుగుతూ ఉంటుంది. నిన్ను చూస్తుంటే నాకు మళ్ళీ నాగలోకం భయం పట్టుకుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను తల పగలగొట్టుకొని చచ్చిపోతాను అని తనతో చెప్తూ ఉంటుంది. నేను వెళ్ళలేను పంచమి, నేను రక్షణగా ఉన్నది నీకు కాదు, నీ కడుపులో పెరుగుతున్న మహారాణికి. నీ కన్న తల్లి విశాలాక్షి నాగదేవతకు మాటిచ్చింది, నీ కడుపున పుట్టి నాగలోకానికి రాణిగా రాబోతుంది. ఆ బిడ్డని నేను నాగలోకానికి తీసుకెళ్ళిపోతానని తను చెప్తూ ఉంటుంది. ఇక మాటతో కోపం వచ్చిన పంచమి పక్కనే ఉన్న కర్ర తీసుకొని నాగేశ్వరి నేను చంపేస్తానని తన మీదకు వెళుతూ ఉంటుంది. నా ప్రాణం పోయినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను పంచమి, నీ రక్షణ కోసమే నేను ఇక్కడ ఉన్నాను. నాగదేవత నీ రక్షణ బాధ్యత నాకు అప్పగించింది. ఇక నా ప్రాణం పోయినా పర్వాలేదని నాగేశ్వరి అంటూ ఉంటుంది. ఇక పంచమి జ్వాలలో ఉన్న గరుడ శక్తి నుంచి ఎలా తప్పించుకుంటుంది, నాగేశ్వరి తనని ఎలా కాపాడుతుందో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.